హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిన కొన్ని థింగ్స్ ఈ రోజు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మస్ట్ హ్యావ్ థింగ్స్ అన్నమాట. ఖచ్చితంగా ఉండి తీరాలా అంటే అలా ఏమి కాదు. సో ఇప్పుడు నేను మీతో షేర్ చేసేది కొన్నిసార్లు మీతో ఉండడం వల్ల, కొన్నిసార్లు మీతో క్యారీ చేయడం వల్ల మీరైతే చాలా కంఫర్ట్ గా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు. సో పదండి మరి అదేంటో చూసేది. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అయితే మౌత్ ఫ్రెషనర్స్. మౌత్ ఫ్రెషనర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్లో ఉన్న బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇది మీతో క్యారీ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం అవతలి వాళ్ళతో కన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేషన్ కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం మాట్లాడినప్పుడు బ్యాడ్ స్మెల్ రావడం వల్ల అవతలి వాళ్ళకి మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. వెరీ 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 బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అన్నమాట. సో ఆయన మనతో ఎవరు కలవడానికి, మనతో మాట్లాడడానికి అంత ఇష్టపడరు అన్నమాట. సో దీనికోసం మీరు ఇంట్లో ఉన్న బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మౌత్ ఫ్రెషనర్ అయితే మీతో పెట్టుకోండి. మీకు దగ్గరలో పెట్టుకొని యూజ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో దీనికోసం అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెంతి ఫ్లేవర్ ఉన్న ఏదైనా చాక్లెట్స్ కానివ్వండి, లేకుంటే గమ్స్ కానివ్వండి, మౌత్ ఫ్రెషనర్ గా మార్కెట్ లో అయితే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చింది ఏదైనా ఒక మౌత్ ఫ్రెషనర్ చూస్ చేసుకొని దాన్ని మీ దగ్గర పెట్టుకొని అయితే యూజ్ చేయండి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మౌత్ ఫ్రెషనర్ అనేది డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఆర్గానిక్ గా ఇంట్లో ఉండేదైతే నేను సజెస్ట్ చేస్తాను. సో మీతో పాటు ఇలాచి గానీ క్లోవ్స్ ఉంటాయి కదా, లవంగం, సో ఇవి మీతో పాటు చిన్న మినీ బాక్స్ లో క్యారీ చేయడం వల్ల సో ఇవి మీరైతే మౌత్ ఫ్రెషనర్ గా యూజ్ చేయొచ్చు. సో ఇవేంటంటే వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డైలీ ఇవి తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీరు మౌత్ ఫ్రెషనర్ గా లవంగం కానీ ఇలా కానీ మీ హ్యాండ్ బ్యాగ్ లో చిన్న మినీ బాక్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రెండింటిని అయితే తీసుకెళ్ళండి. సో ఇవి వేసుకోవడం వల్ల మీ మౌత్ అయితే చాలా రీఫ్రెష్ గా ఉంటుంది అన్నమాట. ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్సే ఉండదు. సో ఒకసారి యూజ్ చేసి చూడండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి న్యూడ్ కలర్ బ్రాస్. ఈ పాయింట్ గురించి చెప్పే ముందు నేనైతే మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసుకొని దానికి థంబ్నెయిల్ చేసుకొని అప్లోడ్ చేయడానికి నాకైతే మినిమం నాకు ఒక 4-5 days అయినా పడుతుంది. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి సో నేను వాళ్ళని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, అందరినీ మెయింటైన్ చేస్తూ నేను వీడియోస్ షూట్ చేసుకోవాలి, ప్లస్ ఎడిటింగ్, థంబ్నెయిల్స్ ఇవన్నీ చేసుకుని అప్లోడ్ చేయడానికి నాకు ఎంత లేదన్నా ఒక 5 days అయినా పడుతుంది. సో నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాక నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలా అని దాని గురించే థింక్ చేస్తూ ఉంటాను బాగా. నెక్స్ట్ కంటెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. నెక్స్ట్ కంటెంట్ ఏది చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది అని దాని గురించి ఒక 2 days అయినా నేను ఆలోచిస్తుంటాను. ఇంట్లో వర్క్ చేసుకుంటే ఏ పని చేసినా సరే నేను నెక్స్ట్ కంటెంట్ ఏది చేయాలి, ఏది చేస్తే బాగుంటుందని ఆలోచించుకుంటే నేను మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. సో అప్పుడు నేను ఒక కంటెంట్ ఎంచుకున్నాను. సో దాంట్లో ఈ న్యూడ్ కలర్ బ్రాస్ అనే ఒక పాయింట్ అంటే ఒక దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అది కూడా నేను నా కంటెంట్ లో పెట్టుకున్నాను. సో అప్పుడు నేను ఆలోచించాను అసలు చేయాలా వద్దా, దీని గురించి చెప్పాలా, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా వద్దని అయితే బాగా ఆలోచించుకున్నాను. కంటెంట్ అంతా ఓకే, నా దగ్గర రెడీ అయింది. నా కంటెంట్లో ఏ పాయింట్ ఉంది, నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, సో ఇవ్వాలా వద్దని బాగా ఆలోచించుకుని నేను ఎవరిని సజెషన్ అడగలేదు. మళ్ళీ నాకే అనిపించింది ఇస్తే తప్పేంటి, దాంట్లో తప్పేముంది, తప్పేం లేదు కదా. సో చాలా మంది బ్రాస్లో ఎలాంటి బ్రాండ్ యూజ్ చేయాలి ఏంటని చాలా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, యాడ్స్ ఇస్తున్నారు. సో అలా ఇస్తున్నారు. అలాంటప్పుడు నేను చెప్తే తప్పేంటి అని నాకు అనిపించింది. ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేయాలని చెప్తున్నారు. సో అలాంటప్పుడు నేను ఏది యూజ్ చేస్తే కంఫర్ట్ గా ఉండిద్ది, ఏది యూజ్ చేస్తే మీరు కంఫర్ట్ గా డే అంతా క్యారీ చేయగలుగుతారు, ఏది యూజ్ చేస్తే బాగుంటుందని నేను చెప్పడంలో తప్పు లేదని నాకు అనిపించింది. అప్పుడు నేను ఈ పాయింట్ తీసుకున్నాను అనమాట. సో చాలా మంది అమ్మాయిలు ఏంటంటే షై ఫీల్ అవుతుంటారు. ఇలాంటి విషయాలు ఏంటంటే ఫ్రెండ్స్ ని కానివ్వండి, మదర్ ని కూడా అడగని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ లోపల వాళ్ళ తెలియక వాటి గురించి కన్ఫ్యూజన్ లో ఉంటారు. కొంతమంది ఏది చూస్ చేసుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరి కోసం అయితే వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుందని అయితే నా వీడియోలో ఈ టాపిక్ అయితే నేను తీసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. న్యూడ్ కలర్ బ్రాస్ ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిందే. ఈ న్యూడ్ కలర్ బ్రా అయితే న్యూడ్ కలర్ బ్రా ఏంటంటే ఏ అవుట్ఫిట్ పైనకైనా సరే, ఎలాంటి కలర్ అవుట్ఫిట్ పైనకైనా సరే సెట్ అయిపోతుంది అనమాట. సో న్యూడ్ కలర్ ఏంటంటే మీ స్కిన్ లో కలిసిపోతుంది కాబట్టి మీరు ఏ డ్రెస్ వేసినా బయటికి కలర్ కనిపించడం అనేది ఉండదు. సో ముఖ్యంగా వైట్ వేసుకుంటప్పుడు చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే వైట్ బ్రా వేస్తూ
ఉంటారు, అదైతే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. మీరు ప్రాక్టికల్ గా చూస్తే వైట్ డ్రెస్ పైన న్యూడ్ కలర్ బ్రా వేసుకోండి, అలాగే వైట్ కలర్ బ్రా వేసుకొని చూస్తే వైట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది, న్యూడ్ అనేది మీ స్కిన్ లో కలిసిపోయి బయటికి తెలియదు. సో ముఖ్యంగా వైట్ అవుట్ ఫిట్స్ అయితే ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా న్యూడ్ కలర్ బ్రా అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. సో వైట్ అనే కాదు, చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏ కలర్ డ్రెస్ అయితే వేసుకుంటారో అదే కలర్ బ్రాను వేసుకుంటూ ఉంటారు. సో ఆ ఆప్షన్ లేని వాళ్ళకు డ్రెస్ ఒక కలర్ ఉండి లోపల బ్రా ఇంకో కలర్ ఉండిద్ది. సో అలాంటప్పుడు స్ట్రాప్స్ అనేవి బయటికి కనిపించడం వల్ల చాలా అక్వర్డ్ గా అనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు ఏ డ్రెస్ పైనకైనా సరే న్యూడ్ కలర్ బ్రా అయితే వేసేయచ్చు. ఇది బయటికి కనిపించినా అంత తెలీదు, అబ్జర్వ్ చేసినట్టు కూడా ఉండదు, ఎందుకంటే మీ స్కిన్ లో కలిసిపోతుంది కాబట్టి. స్ట్రాప్స్ అనేవి ఒకవేళ బయటికి కనిపించినా అది న్యూడ్ కలర్ బ్రా కాబట్టి ఎట్లాగో మీ స్కిన్ లో కలిసిపోతుంది కాబట్టి అసలు అది బయటికి కనిపించదు, అంత అబ్జర్వ్ చేసినట్టు కూడా ఉండదు. సో మీరు ఎలాంటి అవుట్ఫిట్ పైకైనా సరే న్యూడ్ కలర్ బ్రాస్ అయితే హ్యాపీగా యూజ్ చేయొచ్చు, చాలా కంఫర్ట్ గా కూడా ఉండిద్ది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ బ్రాస్ అంటే ఆ లోపల ఉండేవే కదా, ఎవరు చూస్తారు ఏంటని చెప్పి వాటిని లో కాస్ట్ లో చాలా క్వాలిటీ లేని తీసుకొని వేసుకుంటూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్ అయితే మీరు చేయకండి, ఎందుకంటే అవే చాలా కంఫర్ట్ గా ఉండాలి, అవే చాలా క్వాలిటీగా ఉండాలి. ఎందుకంటే మీరు వేసుకున్నప్పుడు మీరు డే అంతా క్యారీ చేయాలి కాబట్టి అవి వేసుకున్నప్పుడు ఇచ్చింగ్ లాగా రావడం, ఇట్లా స్కిన్ అంతా మండడం లాంటివి ఉంటే మీరు కంఫర్ట్ గా ఉండలేరు, మీ స్కిన్ ర్యాషెస్ కూడా వస్తాయి. సో మీరు వేసుకున్న డ్రెస్ క్వాలిటీ లేకపోయినా పర్లేదు కానీ లోపల వేసుకునే మీ బ్రా అయితే చాలా క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే మీకు కంఫర్ట్ గా ఉండాలి కాబట్టి డే అంతా చాలా కంఫర్ట్ గా క్యారీ చేయొచ్చు. పర్ఫెక్ట్ సైజ్ మీకు సూట్ అయ్యే పర్ఫెక్ట్ సైజ్ తీసుకొని చాలా క్వాలిటీగా కంఫర్ట్ గా ఉండేలాగా చూసుకొని అయితే యూజ్ చేయండి, మీరు డే అంతా చాలా కంఫర్ట్ గా క్యారీ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ర్యాండమ్ గానే ఉంటాయన్న. సో ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎందుకంటే పర్సనల్ గా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం. చాలా మంది ఏంటంటే ఏదైనా శారీస్ వేసుకున్నప్పుడు, హాఫ్ శారీస్ వేసుకున్నప్పుడు, ఎథనిక్ వేర్ వేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే చాలా డిజైన్ ఉన్న బ్యాంగిల్స్, ఎక్కువ డీటెయిల్స్ ఉన్న బ్యాంగిల్స్, ఇలా చెంకి చెంకి ఉండే బ్యాంగిల్స్ వేసుకుంటుంటారన్నమాట. బట్ మీరు రియల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నవి అంతగా కనిపించవు. సో మొత్తం చెంకి చెంకి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ చెంకి మెరవడంలో మనం ఎలాంటి కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాం అనేది కూడా కనిపించదు. సో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఎక్స్ట్రా బ్యూటీ అనేది యాడ్ చేస్తుంది, చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏదైనా అవుట్ఫిట్ వేసుకునేటప్పుడు సాల్వార్ కానీ ఇంకెక్కువగా హెవీగా ఉండే సాల్వార్ సూట్స్ వేసుకునేటప్పుడు కానివ్వండి, పట్టు శారీస్ వేసుకునేటప్పుడు కానివ్వండి, మీరు ఎలాంటి అవుట్ఫిట్ కొంచెం హెవీది వేసుకున్నా సరే మీరు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని మధ్య మధ్యలో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ యాడ్ చేయడం, లేదంటే ఎక్కువ డీటెయిల్స్ ఉన్న బ్యాంగిల్స్ యాడ్ చేసుకొని సైడ్ బ్యాంగిల్స్ గా కొంచెం లావు ఉండే బ్యాంగిల్స్, థిక్ గా ఉండే బ్యాంగిల్స్, మీ బ్యాంగిల్స్ కలర్ లో కలిసిపోయేలా కాకుండా ఎక్కువగా థిక్ గా ఉండేవి చూస్ చేసుకోండి. ఇక్కడ నేను పక్కనే క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి, నేను ఏం బ్యాంగిల్స్ చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇలాంటి బ్యాంగిల్స్ మీరు సైడ్ బ్యాంగిల్స్ గా యూజ్ చేయడం వల్ల మీ లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫెస్టివల్స్ కి లేదంటే ఏదైనా వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఇంకా మంచి లుక్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఫుల్ డిజైనర్ ఉన్న బ్యాంగిల్స్ వేసుకొని దీంతో పాటు సైడ్ బ్యాంగిల్స్ వేసుకొని ఒక ఫోటో తీసుకొని చూసుకోండి. అలాగే ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని దాంతో కంపేర్ చేసుకొని చూసుకోండి, ఫర్ షూర్ మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ నచ్చుతాయి. సో ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ ని మీ స్టేట్మెంట్ పీస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో స్టేట్మెంట్ పీస్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మన ఓవరాల్ లుక్ లో ఏదైతే హైలైట్ అవుతుందో అదే మీ స్టేట్మెంట్ పీస్ అన్నమాట. సో దానికోసం మీరు ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ ని మీ స్టేట్మెంట్ పీస్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని దాంతో పాటు సైడ్ బ్యాంగిల్స్ ఇలా లావుగా థిక్ గా ఉండేవి యాడ్ చేసుకుని వేసుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది, చాలా అంటే చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డెనిమ్ జాకెట్స్. డెనిమ్ జాకెట్స్ కూడా మంచి లుక్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. ప్రతి అమ్మాయి వార్డ్రోబ్ లో ఖచ్చితంగా డెనిమ్ జాకెట్స్ అయితే ఉండాల్సిందే. సో ఈ డెనిమ్ ఏంటంటే మీరు ఇండియన్ వేర్ తో కానివ్వండి, వెస్టర్న్ వేర్ తో కానివ్వండి, దేంతో అయినా సరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. డెనిమ్ జాకెట్ అనేది యూనిక్ లుక్ ని క్రియేట్ చేస్తుంది అనమాట, ఇన్స్టెంట్ గా లుక్ ని మారుస్తుంది. ఏదైనా స్లీవ్లెస్ వేసుకునేటప్పుడు లేదంటే స్లీవ్లెస్ ఎథనిక్ వేర్ వేసుకునేటప్పుడు వెంటనే డెనిమ్ జాకెట్ ని దాంతో పేర్ చేసి వేసుకోవచ్చు. మీరు స్లీవ్లెస్ వేసుకొని దాంట్లో మీరు కంఫర్ట్ గా లేనప్పుడు వెంటనే మీరు ఈ డెనిమ్ జాకెట్ వేసుకోవడం వల్ల లుక్ ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. అండ్ డెనిమ్ జాకెట్ అనేది మనకు స్టేట్మెంట్ పీస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, దేనితో అయినా సరే బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో మన దగ్గర 100 ఉండక్కర్లేదు, ఏదైనా మీ బాడీ షేప్ కి తగ్గట్టుగా అది లాంగ్ అయినా షార్ట్ అయినా ఒక డెనిమ్ జాకెట్ పెట్టుకోవడం వల్ల మీరు ఎథనిక్ తో స్టైల్ చేయొచ్చు, వెస్టర్న్ వేర్ తో స్టైల్ చేయొచ్చు. శారీస్ వేసుకున్నప్పుడు కూడా కొంతమంది స్టైల్ చేస్తూ ఉంటారు, చాలా అంటే చాలా మంచి యూనిక్ లుక్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి.
సో నెక్స్ట్ వన్, ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సింది ఒక పేర్ ఫ్లాట్స్ అన్నమాట. ఫ్లాట్స్ అనేవి ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏమీ ఉండదు, ఎవరి దగ్గరైనా కంపల్సరీగా ఉండాల్సిందే. సో మిగతా ఫుట్ వేర్ తో కంపేర్ చేస్తే ఫ్లాట్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ పైకి సెట్ అవుతాయి అన్నమాట. ఇండియన్ వేర్, వెస్టర్న్ వేర్ అవ్వచ్చు, ఒక న్యూడ్ కలర్ లేదంటే అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా ఏదైనా డిజైన్ ఉండే ఫ్లాట్స్ ఏంటంటే శారీస్ మీదకి బాగా సెట్ అయిపోతాయి. లేదంటే జీన్స్ వేసుకున్న, ఎథనిక్ వేర్ వేసుకున్న, లెహంగాస్ వేసుకున్న, దేని మీదకైనా సరే ఫ్లాట్స్ అనేది బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో మీకు ఎక్కువ ఫుట్ వేర్ కలెక్షన్ వద్దు, మంచి ఫుట్ వేర్ కొన్ని ఉంటే చాలు అనుకునేటప్పుడు దాంట్లో ఒక పేర్ ఫ్లాట్స్ అయితే యాడ్ చేసుకోండి మీ కలెక్షన్ లో. దీని వల్ల మీరు ఏ అవుట్ఫిట్ పైనకైనా సరే ఆలోచించకుండా వేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు ఏదైనా ట్రిప్ వెళ్తున్నప్పుడు లేదంటే ఎక్కువ దూరం నడిచి వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్లాట్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ నీ పెయిన్ రావడం, లెగ్ పెయిన్ రావడం ఇలాంటివి ఏవి ఉండవన్నమాట. మీరు ఎంతసేపు అయినా నడవగలుగుతారు, చాలా కంఫర్ట్ గా ఉంటారు. మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కువ దూరం మీరు నడిచి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు హీల్స్ కానివ్వండి, ఇంకా లేదంటే వేరే ఏ ఫుట్ వేర్ వేసుకున్నా కూడా మీరు అంత కంఫర్ట్ గా ఉండలేరు. సో అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పేర్ ఫ్లాట్స్ అయితే మీతో క్యారీ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొంతమంది ఏంటంటే ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినా లేదంటే ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళ అవుట్ఫిట్ అయితే ఏ కలర్లో ఉండిద్దో వాళ్ళ ఫుట్ వేర్ కూడా అదే కలర్లో చూస్ చేసుకుంటారు. సో అలా కూడా చాలా బాగుంటుంది, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉండాల్సింది హ్యాండ్ బ్యాగ్ అండ్ వ్యాలెట్. చాలా మంది హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు ఉండేది కదా, దీంట్లో ప్రత్యేకత ఏంటి అనుకుంటూ ఉంటారు. హ్యాండ్ బ్యాగ్ తో పాటు స్పెషల్ గా క్యారీ చేయాల్సినవి కొన్ని ఉంటాయి దీంట్లో. ఎవ్రీడే హ్యాండ్ బ్యాగ్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, సడన్ గా వెళ్ళాలి, క్విక్ గా వెళ్ళాలి అనుకుంటే టక్ మని తీసుకుని వేసుకునేలాగా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దీంతో పాటు వ్యాలెట్ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఉండేలా చూసుకోవాలి. పెద్దది అవసరం లేదు, చిన్న స్లిమ్ బ్యాగ్ అయినా ఎవ్రీడే హ్యాండ్ బ్యాగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ హ్యాండ్ బ్యాగ్ మీతో క్యారీ చేసే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలకు చాలా అవసరం, కొన్ని స్టఫ్ బయటకు వెళ్ళినప్పుడు చాలా అవసరం పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు కావాల్సిన సడన్ గా అందుబాటులో ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఈ స్టఫ్ అయితే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. సో అవి క్యారీ చేయడానికి పెద్ద బరువు అయితే ఏమి ఉండదు. సో అందుకని మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఏంటి మరి ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఎలాంటి థింగ్స్ అనేవి క్యారీ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. దీంట్లో మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ కిట్. ఎమర్జెన్సీ కిట్ అయితే డెఫినెట్ గా మీ దగ్గర ఉంచుకోవాలి. దీంట్లో మీరు ఏం తీసుకెళ్లాలంటే శానిటరీ ప్యాడ్స్, వెట్ వైప్స్, చిన్న లిబ్బమ్ సైజ్ అంత బాక్స్ ఉంటుంది కదా, దీంట్లో మౌత్ ఫ్రెషనర్ గా మీరు లవంగం కానీ ఇలాచి కానీ డెఫినెట్ గా తీసుకెళ్లి దాన్ని మీరు హ్యాపీగా మౌత్ ఫ్రెషనర్ గా యూజ్ చేయొచ్చు. అండ్ చిన్న సైజ్ లిబ్బమ్, హెయిర్ బ్యాండ్, దీంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ మీరు హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేయాల్సింది ఏంటంటే బస్ స్ప్రే. ఇది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ బయటికి వెళ్ళినా సరే ఈ రోజుల్ని బట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి అయితే పెప్పర్ స్ప్రే కంపల్సరీగా మన హ్యాండ్ బ్యాగ్లో మనం క్యారీ చేసుకుని వెళ్ళాలి. చూస్తున్నారు కదా బయట ఎలా జరుగుతుందో ఏంటో, అవి వింటుంటేనే వణుకు పుడుతుంది. సో మనల్ని మనం రక్షించుకోవడానికి అయితే మన హ్యాండ్ బ్యాగ్లో మనం ఎలాగైతే మర్చిపోకుండా లిప్స్టిక్స్, ఐలైనర్, ఐ ల్యాషెస్, మేకప్ పౌడర్, మేకప్ సంబంధించినవన్నీ మన హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకెళ్తామో, సో దీన్ని కూడా మస్ట్ అండ్ షుడ్గా మీ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకుని వెళ్ళాలి. మనం ఈ రోజులను బట్టి మన హ్యాండ్ బ్యాగ్లో పెప్పర్ స్ప్రేని కూడా క్యారీ చేయాలి. మీరు ఇవన్నీ క్యారీ చేయడం వల్ల చాలా కంఫర్ట్గా ఉండగలుగుతారు. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక ధైర్యం అనేది ఉంటుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దగ్గర ఉండే ఇవి నన్ను సేవ్ చేస్తాయి కొంచెం అని చెప్పి మీకైతే ఒక ధైర్యం ఉంటుంది. వీటన్నిటితో పాటు శానిటరీ ప్యాడ్స్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి మీకే అవసరం కాదు, బయట మీలాంటి ఇంకొక అమ్మాయికి కూడా యూజ్ అవుతూ ఉండొచ్చు. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా మీ హ్యాండ్ బ్యాగ్ లో శానిటరీ ప్యాడ్స్ అయితే క్యారీ చేసుకుని వెళ్ళాలి. అవసరమైన వాళ్ళకి లేదు అనకుండా శానిటరీ ప్యాడ్ అయితే ఇవ్వండి. ఆ టైంలో వాళ్ళ దగ్గర మనీ ఉన్న కూడా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో ఆ మనీ కూడా అంత హెల్ప్ అవ్వకపోవచ్చు. మీ దగ్గర ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా హెల్ప్ చేయండి. ఇంకోసారి బయటికి ఎక్కడికి వెళ్ళినా మీ హ్యాండ్ బ్యాగ్ లో శానిటరీ ప్యాడ్ క్యారీ చేయాలని వాళ్ళకి ఒక సజెషన్ కూడా ఇవ్వండి. సో మీ హ్యాండ్ బ్యాగ్ లో ఇవన్నీ క్యారీ చేయండి. సో ఇవన్నీ కలిసి మీకు జస్ట్ ఒక చిన్న పౌచ్ అవుతుంది. చిన్న సైజ్ మేకప్ పౌచ్ ఉంటుంది కదా, అంత సైజ్ అవుతుంది. ఇవన్నీ మీరు ఒక పౌచ్ లో పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా తీసి స్లిమ్ బ్యాగ్ లో కానీ లేదంటే ఇంకా పెద్ద బ్యాగ్ లో కానీ డైరెక్ట్ గా తీసి దీన్ని దాంట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. హ్యాండ్ బ్యాగ్ తో పాటు మనకి ఇంకొకటి ఉండాల్సింది ఏంటంటే వ్యాలెట్. సో వ్యాలెట్ అయితే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయికి సజెస్ట్ చేస్తాను. సో ఏంటంటే కొంచెం మనీ కానివ్వండి, కార్డ్స్ కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా అవైతే క్యారీ చేస్తాము. సో మనకు హ్యాండ్ బ్యాగ్ అవసరం లేదు, జస్ట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాము అనుకునేటప్పటికి మనం అయితే కంపల్సరీగా వ్యాలెట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో వ్యాలెట్ అయితే పెట్టుకోండి. సో మనం హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసినా కూడా వ్యాలెట్ కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీ బ్యాగ్ లో చాలా స్టఫ్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో కార్డ్స్, మనీ మళ్ళీ
మళ్ళీ ఎక్కడని వెతుకుతాం దాంట్లో. సో అందుకు మనం కంపల్సరీగా వ్యాలెట్ అయితే క్యారీ చేయాలి. సో వ్యాలెట్స్ లో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద వ్యాలెట్స్ కాకుండా మెన్స్ యూజ్ చేసే లాంటివి చిన్న సైజ్ వ్యాలెట్స్ కూడా ఉంటాయి అమ్మాయిలకి. సో అవేంటంటే మీరు జీన్స్ వేసుకునేటప్పుడు కానివ్వండి, వెస్ట్రన్ వేర్ టాప్స్ వేసుకున్నప్పుడు కింద జీన్స్ వేసుకుంటాం కదా, సో మీరు అలాంటప్పుడు మీకు వ్యాలెట్ పట్టుకోవడం ఇష్టం లేదంటే మీరు సైజ్ లో ఉండిద్ది ఆ వ్యాలెట్ తీసుకొని మీరు ప్యాకెట్ లో పెట్టుకొని క్యారీ చేసేది. ఇంత సైజ్ ఉండిద్ది కాబట్టి అది ప్యాకెట్ లో పడుతుంది. దాంట్లో మనకు సంబంధించిన కార్డ్స్ కానివ్వండి, మనీ కానివ్వండి దాంట్లో వ్యాలెట్ లో సెపరేట్ గా పెట్టుకుంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా క్విక్ గా తీసి యూజ్ చేసుకోవచ్చు. సో మస్ట్ అండ్ షుడ్ గా ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు హ్యాండ్ బ్యాగ్స్ దాంట్లో ఏమేమి ఉండాలో చెప్పాను కదా అవి అండ్ వ్యాలెట్ కూడా మీరు కంపల్సరీగా మీతో పాటు క్యారీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో మనకి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం పడుతుందో తెలియదు, ఎవరిని హెల్ప్ అడగాలన్నా కూడా ఎవరిని నమ్మాలో కూడా తెలియదు. సో అందుకు మీ దగ్గర ఉన్నాయనుకోండి మీరు చాలా కంఫర్ట్ గా మీరు చాలా ధైర్యంగా మూవ్ ఆన్ అవుతారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హూప్ ఇయరింగ్స్. ఇవి ఉండడం వల్ల ఏంటి లాభం, ఏంటి కంఫర్ట్ అనుకోవచ్చు. సో ఇది కంఫర్ట్ అనే కాదు, మనకు చాలా అంటే చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట. మీరు ఏ ఇయర్ రింగ్స్ వేసుకోవాలి, వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఎలాంటి ఇయర్ రింగ్స్ వేసుకోవాలి ఏంటి అని మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఈ హూప్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇవి వెస్ట్రన్ వేర్ మీద కానీ దేనికైనా సరే అలా గుడ్డిగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. హూప్ ఇయర్ రింగ్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని వెస్ట్రన్ వేర్ మీదకి సెట్ అయిపోతాయి అన్నమాట. ఇవి వెస్ట్రన్ వేరే కాదు, ఈవెన్ ఇండియన్ వేర్ వేసుకున్నప్పుడు, కుర్తీస్ వేసుకున్నప్పుడు, మ్యాక్స్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా వాటి మీద కూడా ఈ హూప్ ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇయర్ రింగ్స్ విషయంలో మీకు ఎక్కువ టైం పడుతుంది చూస్ చేసుకోవడానికి, కన్ఫ్యూజన్ అవుతున్నారు అనుకునేటప్పుడు గుడ్డిగా హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. మీరు ఇండియన్ వేర్ కానీ వెస్టర్న్ వేర్ కానీ ఎలాంటి అవుట్ఫిట్ మీదకైనా సరే హూప్ ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మీ దగ్గర చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉంటాయి, మీరు దాంట్లో మీరు వేసుకునే అవుట్ఫిట్ మీదకి ఏ ఇయర్ రింగ్స్ అయితే సెట్ అవుతుందని మీరు ఆలోచించుకునేంత టైం మీకు లేనప్పుడు అయితే ఈ హూప్ ఇయర్ రింగ్స్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. మీరు అర్జెంటుగా క్విక్గా బయటకు వెళ్ళాలంటే అవి గుడ్డిగా వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, ఇది ఏ అవుట్ఫిట్ మీదకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ గుడ్ పర్ఫ్యూమ్. గుడ్ పర్ఫ్యూమ్ అయితే ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సింది. పర్ఫ్యూమ్ యూజ్ చేయడం వల్ల మీ దగ్గర ఒక మంచి గుడ్ స్మెల్ వస్తుందన్నట్టు, ఒక గుడ్ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. మీరు ఇంట్లో ఉన్న బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చిన్న సైజ్ పర్ఫ్యూమ్ బాటిల్ అయితే మీతో క్యారీ చేయండి. సో మాకు పర్ఫ్యూమ్స్ పడవు, ఆ స్మెల్ పడదు అనుకునే వాళ్ళైతే మైల్డ్ పర్ఫ్యూమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చిన్న బాటిల్ అయితే మీతో క్యారీ చేయండి. ఇలా క్యారీ చేయడం వల్ల మీ దగ్గర అయితే ఒక గుడ్ స్మెల్ వస్తుంది, అవతల వాళ్ళకి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. సో మనం ఎవరితో అయినా కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మన దగ్గర వాళ్ళకి ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు. అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పాల్సింది మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతారు. స్మెల్ పవర్ అనేది అంత ఉండిద్ది. వాళ్ళ మూడ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది, అసలు పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు ఎంతో హ్యాపీగా మీతో ఏదో విషయం షేర్ చేసుకోవాలని వస్తారు. సో మీ దగ్గర అలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు దూరంగా పారిపోవాలని చూస్తారు, మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చెప్పలేకపోతారు, అంత ఉండిద్ది ఆ స్మెల్ యొక్క పవర్ అనేది. సో దీనికోసం మీకంటూ ఒక మంచి పర్ఫ్యూమ్ ని క్రియేట్ చేసుకొని డెఫినెట్ గా అయితే యూజ్ చేయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మేము అసలు ఎలాంటి పర్ఫ్యూమ్ యూజ్ చేయము, మాకు పర్ఫ్యూమ్స్ వద్దు అనుకునే వాళ్ళైతే ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయాలి. మీ దగ్గర బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చూసుకోండి. మీ దగ్గర ఒక మంచి గుడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, అవతలి వాళ్ళు మీతో ఎక్కువసేపు ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు, మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఇష్టపడతారు, మీ మీద వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల అవతలి వాళ్ళకే కాదు మీ మీద మీకు కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుందన్నమాట. అండ్ బయటి వాళ్ళకే కాకుండా మన మీద మనకి కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. సో బయటి వాళ్ళే కాదు, మన దగ్గర ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తే మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ కమ్యూనికేట్ అవ్వడానికి అయితే ఇష్టపడరు. సో ముఖ్యంగా మన పార్ట్నర్ మనం ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. సో దానికోసం అయితే ఈ గుడ్ స్మెల్ బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇదండి ఇవాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఇందాక చెప్పిన పాయింట్లలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.